హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న బాయ్స్కి సంబంధించిన యాటిట్యూడ్ డైలాగ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. నీకు యాటిట్యూడ్ ఉంటే తీసి మడత పెట్టుకోబే, నా దగ్గర చూపించకు. ఈ మధ్యలో కొడదామని చూస్తున్నారు, కూడా దొరుకుతారు. చూసారు కదా డెమో. ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. చిన్న రిక్వెస్ట్ అండి, అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టండి. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. కిందకు వెళ్ళండి, ఇక్కడ ఉన్న ఈ 2 ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర ఎలైట్ మోషన్ లేకపోతే నేను ఇస్తాను, ఈ వీడియోని చివరి వరకు చూడండి. టెంప్లెట్స్ పైన క్లిక్ చేసి అప్లోడ్ XML పైన క్లిక్ చేసి 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి బాయ్స్ రీల్ 643 XML ఫైల్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్కి వచ్చి ప్లస్ మీడియా, మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క లిరికల్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా సెలెక్ట్ చేసుకొని దీని చివర నొక్కి పట్టి రెక్టాంగిల్ పైకి పెట్టేయండి. ఇలా పెట్టేసి సెకండ్ బీట్ మార్క్కి వచ్చేయండి. సెకండ్ బీట్ మార్క్ ప్లస్ మీడియా. ఇప్పుడు మీ ఫొటోస్ 1 by 1 తీసుకుందాం, డీటెయిల్డ్గా చూపిస్తాను. ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్న 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేసా. ప్లస్ మీడియా, మళ్ళీ ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకున్న 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేశారు. మీకు ఎలైట్ మోషన్ కావాలనుకోండి, మన టెలిగ్రామ్లో ఉంది, వెళ్ళండి. మనకు ఒకటే ఉందండి, మహీటెక్ ఇన్ఫో పేరు మీద, దాంట్లో పెట్టాను. చాలా బాగుంది, నేను వాడుతున్నది అక్కడ పెట్టాను. మీ దగ్గర లేకపోతే అది చేసుకోండి. నేను చేసే వీడియోలు అందులో మీరు సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఒక్కసారి ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్లో చూడండి, తెలుస్తుంది. ప్రతి ఫోటోని పెడుతున్నాను, మీకు స్క్రీన్ పైన కనపడుతుంది కదా, ఈ విధంగా అన్ని ఫొటోస్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు యాడ్ చేస్తున్నట్లు యాడ్ చేసుకొని ఇలా 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేయండి. ఫొటోస్ పెట్టేసి ఇక్కడ ఉన్న ఎఫెక్ట్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్. మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్, ఎఫెక్ట్ యాడ్ అవుతుంది. ఫోటోని టచ్ చేసి పేస్ట్ చేయండి. ఫోటోని టచ్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్, ఈ విధంగా పేస్ట్ చేయండి. ఇలా ఓకే, అయిపోయింది. పేస్ట్ చేశాను, చెక్ చేస్తున్నాను, చాలా బాగా క్రియేట్ అయింది. చూశారు కదా. ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకుందాం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి.